హాయ్ ఫ్రెండ్స్, రైతు సోదరులకు మన వీడియో చూసే వ్యూవర్స్కి అందరికీ నమస్కారం. ఈరోజు మనం మామిడికాయల రేట్లు తెలుసుకుందాం. ఈరోజు మనకు 3 ఏప్రిల్ వచ్చేస్తుంది. మామిడికాయల రేట్లు ఈరోజు ఎలా ఉన్నాయంటే మనకు బంగినపల్లి వచ్చేస్తే కవర్ కట్టింది 170 పోతుంది, నార్మల్ది 70, 80 కూడా పోతుంది. కేసరి కూడా రేట్ డౌన్ అయింది, 120, 100 దాకా వచ్చింది. ఒకసారి నేను అన్ని ఇక్కడ ఇమేజెస్ పెడుతున్నా, దాన్ని బట్టి మీరు చూసుకోర్రి. ఈరోజు నేను ఇంకో వీడియో చేయడానికి కారణం మీ దగ్గర ఉన్న మంచి మాల్ బాగుండి ఇది టాప్ క్వాలిటీ కవర్ కట్టింది కానీ ఇంకా టాప్ క్వాలిటీ కానీ అనిపిస్తే మీరు ఎప్పుడు కొన్ని కన్సల్ట్ అయినా దానికి ఎట్లా తీసుకుంటాం. బయట 100 రూపీస్ వేది ఇక్కడ మనకు 200, 300 కూడా పోతుంది. ఒకసారి చూడండి మన కాయ ఇట్లుంది, దానికి మనం ఎంత తీసుకుంటారు, దానికి ఎట్లా ఛార్జెస్ తీసుకుంటారో అని తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ఎక్స్పోర్ట్ పంపచ్చా లేదా, మీకు ఎంత కాస్ట్ వస్తుంది, మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఒకసారి మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ దాని కొరకు అంత నీట్గా మెయింటైన్ చేసినట్టు ఎంతో కొంత కాస్ట్ పడి ఉంటుంది కదా. ఇట్లా కాయలు కవర్లు కట్టే వాళ్ళు అటువంటిలో ఏంటంటే జర నీట్గా ఉండాలి. మనం ఏ మాత్రం దానికి మచ్చలాగా వచ్చినా జర ఓపెన్గా ఉన్న కలర్ షేడింగ్ ఉన్న వాళ్ళు తీసుకోరు. మనం ఇదేదో అంత ట్రై చేసి ఆడుకోవడం ఫెయిల్. సో ముందే మంచిగా ఉంచుకోవాలి. మరి ఎట్లా దానికి ప్రొసీజర్ ఏంటంటే వాళ్ళు చెప్తారు. మెయిన్ కవర్ కట్టినవి నీట్గా ఉన్నాయి మాత్రమే తీసుకుంటారు వాళ్ళు. చాలా వరకు జరిగేది అక్కడ మనం టాప్ క్వాలిటీ పోతాయి కాబట్టి కొంత ఛార్జెస్ తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ మన నాందేడు, పూణే, లాతూర్ ఇటు సైడ్ ఉన్న రేటు, ఈ ఢిల్లీ కానీ అది అక్కడ ఉన్న రేటే వాళ్ళు చెప్పి కొంచెం దగ్గర 1-2 రూపీస్ చెప్పి కొంచెం 5-10 రూపాయలు అటు చెప్పినా మన దగ్గర అమ్మేసుకోవడం బెస్ట్. అదొకటి మీరు అర్థం చేసుకోర్రి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఆడికి పోయినా కూడా ఇప్పుడు దూరపు కొండలు ఉంటున్నట్టు ఆడికి పోయినాక ఏమైతే సిచ్యువేషన్ తెలియదు కదా మనకు. సో రిస్క్ అట్లా చేయకండి. ఇప్పుడు మనం యుద్ధ వాతావరణం కాబట్టి ఎక్స్పోర్టు సక్సెస్ఫుల్ అవుతుందా కాదా తెలియదు, కానీ కొన్ని దేశాలకైనా అలర్ట్ ఉంటుంది, కొన్ని దేశాలకైనా పోయే చేసి ఉంటుంది కదా. అట్లా ఎక్స్పోర్ట్ బెనిఫిట్ ఉంటుంది. ఒకసారి కాల్ చేసి మీకు మాల్ మంచిగా ఉంది అనిపిస్తే మీరు చెప్పండి. మరి ఎక్కువ పంపిస్తే ఎట్లా తీసుకుంటారు, ఏంది ట్రస్టెడ్ ఇంతవరకు వాళ్ళు పంపింది ఒకసారి వాళ్ళకి సంబంధించి మీరు వెబ్సైట్ ఏమన్నా వాళ్ళు ఇస్తారు. దానికి ఛార్జెస్ ఎట్లా తీసుకుంటారో దాని తగ్గట్టు మీరు కొన్ని పంపించి ఫస్ట్ కొంత పంపించినాక దాని మనీ రిటర్న్ వచ్చినాకనే ఇంకోటి పంపించే ప్రయత్నం చేయరు. మీరు రెగ్యులర్గా పంపిస్తే ఓకే, ఈసారి మాత్రం కొంచెం అది వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నా. రెండవది హిమాయత్ 5500, నియర్లీ 200 దాకా ఉంది రేటు కేజీ. కేసరి 110, తోతాపురి 30 నుంచి 40 మధ్య, 25 నుంచి 40. బంగినపల్లి మంచి కవర్ కట్టిన అయితే 150, 170 దాకా పోతుంది. ఇంకోటి పెద్ద రసాలు 100 రూపాయల దాకా పోతుంది. 2100 బాక్స్ అట్లా పోతుంది, 20 కేజీస్ అంటే 100 రూపీస్ పోతుంది. చిన్న రసాలు అయితే చాలా తక్కువ ఉంది, 20 రూపాయలు అట్లా ఉంది. సుందరి కూడా బాగుంది, 100 రూపీస్ దాకా పోతుంది కాస్ట్ కేజీ. సుందరి అంటే మన దగ్గర సువర్ణరేఖ అంటారు, అదొకటి చూడండి. ఇంకోటి ఆల్ఫాన్సో 120, 120 నుంచి 150 మధ్య ఉంది. ఇంకా అన్నీ కవర్ అయినా అనుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీకు ఏ డౌట్ ఉన్నా మీ దగ్గరలో నేను ఇచ్చిన కాంటాక్ట్స్, ఇప్పుడు ఈ వీడియోలో కాదు లాస్ట్ వీడియోలో కూడా కొన్ని ఇచ్చిన, సేమ్ అదే కొన్ని నిన్న వాళ్ళ రేటే కాకుండా మనం 4 రోజుల రేటు కూడా పెడుతున్నాం. ఒకసారి చూడండి. ఎందుకంటే అందులో కాంటాక్ట్ నెంబర్ అని ఉంటుంది కదా, ఇప్పుడు మీ కాంటాక్ట్ నెంబర్ కొన్ని వాళ్ళకి కన్సల్ట్ అయ్యే ఛాయిస్ ఉంటుందని నేను అది రేట్లు పెడుతున్నా. ఇంకేవాళ్ళు మీరు జగిత్యాల దగ్గర ఉన్న కానీ నిజామాబాద్లో కానీ మీ దగ్గర వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ లేదంటే నాకు చెప్పండి. నేను కామెంట్ టైప్ చేస్తే నేను పిన్ చేసే ప్రయత్నం చేస్తాను. జగిత్యాల, కరీంనగర్ అంతే, ఇంకా ఆ దగ్గరలో ఎవరిని మిస్ కాకుండా మీరైతే ముందు కాల్ చేసి వెళ్ళే ప్రయత్నం చేయండి. అట్లయితేనే రేటు వర్త్ అవుతుంది. మళ్ళీ అక్కడికి పోయినాక మాల్ ఇట్లుంది, ఒక 2-3 రైతులు కూడా అడగండి. నేను లాస్ట్ 2-3 వీడియోలో అది కూడా అదే చెప్తున్నా. హైదరాబాదు నేను రెగ్యులర్గా పెట్టేదానిలో చాలా వరకు హైదరాబాదు, మహారాష్ట్ర ఉంటున్నాయి. ఒక 4-5 కన్సల్ట్ అయితే మీకు వాళ్ళు చెప్పే విషయాన్ని బట్టి మనకు కూడా ఏది నిజం ఏది అబద్ధం అని మనకు తెలుస్తుంటుంది. ఇంకా వేరే విషయాలు ఏమొస్తే రేట్లు ఓకే. ఇప్పటికీ ఇంకా కాయన మెయిన్ టాపిక్ లాస్ట్ వచ్చేస్తే కాయనలు మాత్రం సాధ్యమైన తొందరగా తెంపేసే ప్రయత్నం చేయరు. ఇంకా లాస్ట్ నెక్స్ట్ వచ్చే 10-15 రోజులు
రేటు తగ్గుతూనే ఉంటుంది కానీ పెరగకపోవచ్చు. అది ఒక స్టేజ్ దగ్గరికి ఆగుతుంది. కాకపోతే ఇప్పుడైతే తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంక అందరు మాల్ తీసుకొస్తుంటారు కాబట్టి దాన్ని వాళ్ళు చూసుకుంటుండ్రు. దాన్ని చూసే వాళ్ళు రేటు ఒక డౌన్ అవుతుంటుంది. ఇప్పుడు మొన్న నేను కాల్ చేసిన 40 బండ్లు వచ్చిన వాళ్ళు ఇప్పుడు 400, 500 అట్లా బండి వస్తున్నాయి. సో ఇప్పుడు రేటు కొన్ని రోజులు అయితే తగ్గుతుంది. ఇప్పుడు అది కచ్చాకాయ తీస్తారు, దాని తగ్గట్టు తగ్గుతుంది. ఒకటి అన్ని మాల్ ఒకటిసారి వచ్చరికి మార్కెట్ నిండిపోతుంది కాబట్టి రేట్ డౌనే ఉంటుంది కొన్ని రోజులు. నేను ఫైనల్ చెప్పేది ఏంటంటే దశేరి తోతాపూరి తెంపేసేరి, కేసరి కూడా అట్లే ఉంది. ఒక బంగినపల్లి ఒకటి జర తక్కువ ఉంది అంటారు. కానికాయ మాత్రం బంగినపల్లి తెంపకుర్రి. దానికి మీడియం రేట్ పోయినసారి లాగా కాకుండా ఈసారి మీడియం రేట్ అన్న వస్తుంది. మరీ లో అయితే పడిపోదు. ఇది నాకు తెలిసిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. చాలా వరకు చెప్పేది పోయినసారి అంతా కాయట్లేదు. 30 పోయినసారి 30 పోయినసారి దాంట్లో 30-40 కూడా కాయలేదు అంటుర్రు. మనం అనుకున్న మార్కెట్ ఏం నిజం కాకపోవచ్చు. అన్నీ తెలిస్తే మనం మార్కెట్ కింగ్ మేకర్ అవుతాం. కానీ మన అంచనా అయితే ఇప్పటికైతే 30-40% కాసింది. దశేరి బాగా కాసింది అంటారు. ఎక్కడ చూసినా దశేరి కాసింది అంటారు. సో దశేరి అయిన వాళ్ళు మాత్రం మాలు పంపించుకునే ప్రయత్నం చేయండి. కేసరి కానీ అల్ఫాన్సో అంటే మన సైడ్ కాదు, అది చాలా వరకు మన దగ్గర పెట్టరు. పెట్టినా తక్కువ వెళ్తుంది. దానికి ఒక పర్లేదు బాగానే ఉంటుంది రేటు. ఎందుకంటే తక్కువ కాస్తుంది కాబట్టి దిగుబడి తక్కువ వస్తుంది. సో రేటు కొంచెం మంచిగా ఉంటుంది. దాంతో పోలిస్తే కేసరి ఎక్కువ కాస్తుంది. ఇవన్నీ మనకు తెలియని కావు. సరే విషయం వచ్చేస్తే మాత్రం ఈ దశేరి ఉన్నలో అమ్ముకోండి. తోతాపూరి కోత మామిడికాయలు అవి కూడా అమ్మేసుకోండి. ఓకే. ఇప్పుడే తర్వాత అయితే రేటు ఇవి రెండు అయితే డౌన్ అయ్యే ఛాయిస్ ఉంది నా ఒపీనియన్లో. మీకు ఇంకేమైనా మార్కెట్ మీద అనాలిసిస్ ఉంటే మీరు కూడా నాకు కామెంట్ చేయండి. నేను చెప్పినవి రాంగ్ అనిపించచ్చు, రాంగ్ కావచ్చు, రైట్ కావచ్చు. మీరు అట్లా చెప్పిర్రు, మీరు అంత తెలుసానికి మార్కెట్ అన్నట్టు ఏం చెప్పకూరి. నా ఒపీనియన్, నేను ఒక రైతుగా చెప్తున్నా అంతే. అయిన వాళ్ళు మాత్రం కాయ అమ్ముకునే ప్రయత్నం చేయరు. ఇది మీకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే గత 4-5 ఏళ్ళ నుంచి లాసులు ఎక్కువ ఉన్నారు. పురుగులు, రోగాలు, వానలు, రేట్ తక్కువ, ఇట్లా ఎన్నో ఒక్కోసారి మన అత్యాశ కూడా అయింది. లాస్ట్ ఇయర్ అయితే చాలామంది రేటు ఉంటుందని అత్యాశ కొద్ది కూడా పెట్టిర్రు. అట్లా ఒక్కొక్క సిచ్యువేషన్ తగ్గట్టు అయిపోయింది. సో ఇప్పుడన్నా ఒక మీడియం రేట్ అమ్ముకొని కొంతవరకు అయినా అమ్మేసుకొని కొంత ఆపుకుంటే మీకు బెనిఫిటే, మార్కెట్ కూడా సేఫ్ ఉంటుందని నేను చెప్తున్నా. ఇంకా మీకు ఏమైనా తెలిసి ఉంటే చెప్పండి. మీ దగ్గర ఉన్న మార్కెట్ రేట్లు ఇప్పుడు మీరు నేను ఒక ఖమ్మము, అనంతపూర్ ఈరోజు అటువంటి రేట్లు పెట్టలేదు. సో మీరు ఆ దగ్గర వాళ్ళు ఉంటే మాల్ రేట్ ఇంత పోయిందంటే అది మీరు మెసేజ్ చేసిన నెక్స్ట్ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో వర్క్ చేసేవాళ్ళు కానీ మీరు నిన్న తీసుకుపోయిన వాళ్ళు కానీ రైతు వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పోయింది బంగినపల్లి 70 నుంచి 90 మధ్య పోయిందంటే మీరు చెప్తే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. మీ పేరు కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తా. అంతే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా ఇంకా మన ఛానల్లో ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా చేసుకోండి. ఒకసారి చూడండి మన ఛానల్లో అన్నిటి గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కూరగాయల రేట్లు కానీ ఇంకా మన దగ్గర డీలర్ మెయిన్ నేను ఫోకస్ చేసేది ఏంటంటే డీలర్ల నెంబర్లు. ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా కూడా అక్కడికి పోయినాక వాళ్ళు పెట్టేవాళ్ళు కూడా నిన్న మొన్నటి రేటు కూడా పెట్టి దానికి ఒక ట్యాగ్ పెట్టి రేట్ ఇంత అని మనం ఊరిస్తుండొచ్చు. కాకపోతే కాల్ చేస్తే చాలా వరకు నిజాలు చెప్తారు. సో అందుకని డీలర్ నెంబర్ చెప్తున్నా. ఓకే, ఇప్పటికే లెంత్ అయింది అనుకుంటున్నా. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నెంబర్లు అయితే నేను మ్యాక్సిమం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.